ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితిని ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మరొక వైపు ఏమొచ్చేసి అక్కడ నిరసనకారులు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి విపరీతంగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. అక్కడ 45 మంది చనిపోయారు, 2300 మంది గాయపడ్డారు. అందులో కూడా చాలా మందికి చాలా పెద్ద గాయాలయ్యాయి. అందులో ఎంతమంది చనిపోతారో తెలియదు. నిత్యావసర వస్తువులు ఆకాశానికంటే వీళ్ళ జీతాలేమో పాతాళానికి పడిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి $7 రాయితీ ఎందుకు పనికిరాదు. అది 7,30,00,000 మందికి ఆ రాయితీలు ఇచ్చినా సరే దానివల్ల ఉపయోగం లేదని ప్రజలు ఇక ఎక్కడా కూడా శాంతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్ని తనకు అనుకూలంగా ట్రంప్ మార్చుకొని అగ్నికి ఆజ్యం పోసిన విధంగా ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు వాళ్ళకు అనుకూలంగా. మొత్తం ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీ చేసినటువంటి కొన్ని తప్పులు, ఇరాన్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు ఇరాన్ పరిస్థితి అలా వచ్చేసింది. రష్యా అయినా చైనా అయినా ఎంత సపోర్ట్ చేయగలవు? ఏదేమైనా సరే మరొక దేశాన్ని కాపాడేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ దేశము కూడా లేదు. ఏ దేశానికి ఆ దేశమే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని కలిసి సపోర్ట్ చేయడమే తప్ప ఏదో ఒక విధంగా సొంతంగా చేసినటువంటి తప్పిదాల వల్ల ఎవడు తప్పించుతాడు? ఇరాన్ ఆ విధంగా తన యొక్క తప్పిదాలతో ముందుకు వెళ్ళింది. ప్రజలు పట్టించుకోవడం మానేసింది. కేవలం అణ్వాయుధాలని చెప్పి ఉగ్ర సంస్థల్ని అటు ఇటు దేశం చుట్టుపక్కల పెంచేసి లెబనాన్, హమాస్ లాంటి, ఈ హూతీల్ లాంటి ఈ యొక్క ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది. వాళ్ళకి డబ్బంతా ఇచ్చేసింది. అసలు ప్రభుత్వం ఏమవుతుంది, ప్రజల పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ప్రజల మీద ఎటువంటి ప్రేమ చూపించలేకపోయింది, ఒక పరిపాలన చూపించలేకపోయింది. ఇప్పుడు ఏమైంది? అమెరికా ఇప్పుడు ఆధిపత్యం చెలాయించే పరిస్థితికి వచ్చేసింది. అక్కడికి ఇజ్రాయిల్ ఏమొచ్చేసి మరొక వైపు కాజు కూర్చుతుంది. ఇజ్రాయిల్ కూడా ఇందులో పక్కా ప్లాన్తో ఉంది. ఇరాన్ ఏదైనా సరే చేసి అయాతుల్లా అలీ ఖమేనీని బయటికి పంపించడానికి. అయాతుల్లా కూడా ఎలాగైనా సరే ఇక పరిస్థితి చేయి దాటిపోతే రష్యా వెళ్ళిపోవడం మాత్రమే మార్గం అని చూస్తున్నాడు. రష్యా అందుకైతే అంగీకరించింది. రష్యా ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి ప్రదేశంలోనైతే మంచి సెక్యూరిటీ ఉంచుతుంది. కాకపోతే దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవడ తీసుకున్న గోతులు వాడే పడుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నువ్వు మంచి కోసం ఆ గొయ్యి తీస్తే అది మంచిగానే నిండుతుంది. నువ్వు చెడు కోసం ఆ గొయ్యి తీస్తే నువ్వే ఆ గోతులో పడిపోతావు. ఇదే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు.